కర్నూలు జిల్లా పాపిలి మండలంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. పాపిలి గ్రామ మామిడి రైతు చిన్న సుంకన్నను నారా లోకేష్ పలకరించి మామిడి పంట వివరాలు తెలుసుకున్నారు. 2014-15లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 5 ఎకరాల పైబడి ఉద్యాన పంటలు పండించే రైతులకు ప్యాక్ హౌస్ల నిర్మాణం కోసం ఒక్కొక్కటి 4,10,000 రూపాయలు ఇచ్చేవారన్నారు. ఇందులో రైతుకు 2 లక్షల రూపాయలు సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించారన్నారు. 2018-19లో జగన్ ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేసిందని తెలిపాడు. దీంతో ప్యాక్ హౌస్ లేని ఉద్యాన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యల పట్ల నారా లోకేష్ స్పందిస్తూ కేంద్రం అందించే పథకాలకు రాష్ట్ర నిధులు జతచేసి రైతులను ఆదుకునేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహించారన్నారు. ఉద్యాన రైతులకు 90% సబ్సిడీతో డ్రిప్ ఇచ్చి చంద్రబాబు ప్రోత్సహిస్తే ఆ పథకాన్ని జగన్ రెడ్డి రద్దు చేయడం దారుణమన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్యాక్ హౌస్లు లేక ఇబ్బందులు పడుతున్న రైతులందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఉద్యాన రైతులకు కావాల్సిన యంత్రాలు, పరికరాలు, వ్యవసాయ పనిముట్లను అందిస్తామన్నారు. పాప్లీలోని మరొక ప్రాంతంలో పొలంలో పనిచేస్తున్న వేరుశెనగ రైతు రామన్న యోగక్షేమాలను నారా లోకేష్ అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయం ఇప్పుడు లాభసాటిగా ఉందా అని ప్రశ్నించారు. 5 ఎకరాల పొలంలో వేరుశెనగ పంట వేశారని రైతు రామన్న తెలిపారు. టీడీపీ పాలనలో 90% సబ్సిడీపై డ్రిప్ ఇచ్చేవాళ్లమని, వైసీపీ ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడం లేదని, ప్రస్తుతం ఆ డ్రిప్ తామే కొనుక్కోవాల్సి వస్తుందని రామన్న తెలిపారు. నకిలీ విత్తనాలతో పంట నష్టం జరుగుతుందని, మంచి విత్తనాలు, సబ్సిడీపై ఎరువులు, డ్రిప్ ఇస్తే ఉపయోగకరంగా ఉంటుందని లోకేష్కు రామన్న తెలిపారు. రైతుల సమస్యలపై నారా లోకేష్ మాట్లాడుతూ టీడీపీ పాలనలోనూ రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. జగన్కు వ్యవసాయంపై ఎలాంటి అవగాహన లేదని, రైతుల కష్టాలు ఏమీ తెలియవని, అందుకే సబ్సిడీపై డ్రిప్ రద్దు చేశారని నారా లోకేష్ అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మేవాళ్లను ప్రోత్సహిస్తున్నారని, టీడీపీ అధికారంలోకి రాగానే రైతులకు గతంలో అమలయ్యే పథకాలను పునరుద్ధరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. రైతులను ఆదుకొని వ్యవసాయం మరింత లాభసాటి చేసేలా చర్యలు తీసుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు.